కెమికల్ బాండింగ్ ఎప్సెట్ పీవైక్యూలో ఫస్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద పెయిర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ విచ్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ ద సెంట్రల్ ఆటమ్ ఈజ్ sp2 విత్ బెంట్ జామెట్రీ అన్నారు. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో ఏంటి, ఒక ఆప్షన్కి sp2 హైబ్రిడైజేషన్ విత్ బెంట్ జామెట్రీ ఉంది అంట. ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, H2O వాటర్ మాలిక్యూల్ SO2. సో ఆక్సిజన్ సల్ఫర్ రెండు కూడా సేమ్ గ్రూప్, 6th గ్రూప్. సో 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ సాటిస్ఫై అయ్యింది కదా. సెంట్రల్ ఆటమ్ ఆక్సిజన్ హియర్, సెంట్రల్ ఆటమ్ సల్ఫర్ హియర్. సో సెంట్రల్ ఆటమ్ ఎప్పుడు కూడా లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటము, నెక్స్ట్ స్మాల్ వన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ ఆక్సిజన్కి హైడ్రోజన్కి సింగిల్ బాండ్, ఇక్కడ ఆక్సిజన్కి హైడ్రోజన్కి సింగిల్ బాండ్. దిస్ ఈజ్ sp3 హైబ్రిడైజేషన్. ఇక్కడ చూడండి, ఆక్సిజన్కి సల్ఫర్కి డబుల్ బాండ్, ఇక్కడ ఆక్సిజన్కి సల్ఫర్కి డబుల్ బాండ్. సో దిస్ ఈజ్ sp2 హైబ్రిడైజేషన్ విత్ లోన్ పెయిర్. ఓకే, ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడమ్మా. సో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. సో హైబ్రిడైజేషన్ ఏంటి, సెంట్రల్ ఆటమ్ది sp2. ఇక్కడ కూడా సెంట్రల్ ఆటమ్కి ఏంటి sp2 హైబ్రిడైజేషన్, బికాస్ 1 pi bond and 1 sigma bond is present. Here also 1 pi bond and 1 sigma bond is present. sp2 hybridization with lone pair ఉంది. సో రెండింటికి ఏ స్ట్రక్చర్ జామెట్రీ ఏముంది, బెంట్. ఓకే, దిస్ ఈజ్ ఆప్షన్ 2. ఆప్షన్ సి చూడమ్మా, H2O3. ఇక్కడేమో sp3 ఆల్రెడీ మనం పైన చూసాం, ఇదేమో sp2. సో ఇది కాదు. నెక్స్ట్ ఆప్షన్ డి, N2O H2O. H2Oలో ఆక్సిజన్కి sp3 హైబ్రిడైజేషన్ అని మనం ఆప్షన్ సిలోను ఆప్షన్ ఏలో చూసాం. ఇప్పుడు N2O స్ట్రక్చర్ చూడండి, ఇక్కడ 2 pi బాండ్స్ ఉన్నాయి, ఒక సిగ్మా బాండ్ ఉంది. సో ఇక్కడ నైట్రోజన్కి ఏ హైబ్రిడైజేషన్ ఉంటుంది, sp హైబ్రిడైజేషన్. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇట్ ఈస్ హ్యావింగ్ sp2 hybridization. Here sulfur is having sp2, here oxygen is having the sp2 and having one lone pair. So it is having the bent geometry. ఓకేనా. ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, సేవ్ చేసుకుని, షేర్ చేయండి. అలాగే ఒకసారి వెస్పర్ థియరీ కూడా చదువుకోండి. ఆల్ ది బెస్ట్.